చెప్పులు కొడదాం కలిసి కొంచెం ఎనర్జీగా కొంచెం ఎనర్జీగా గ్లోరీ. yes అప్పుడు కెమెరా చేస్తాం. చెప్పులు కొడదాం కలిసి గట్టిగా సంతోషంగా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభు నీకే, నా యేసు ప్రభు నీకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి అందరికీ వందనాలు. అసలు మనం ఈ గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటామో మొదటగా తెలుసుకోవాలి. గుడ్ ఫ్రైడే అనేది మన పాపములను, మన శాపములను దేవుడు కడిగిన రోజు, మన కోసము ఆయన తన ప్రాణాలు పెట్టిన రోజు, క్షమాపణకు, మన ప్రేమకు, త్యాగానికి చిహ్నంగా దేవుడు గుర్తింపబడుతుంది. యేసయ్య శిలువపై పలికిన 7 మాటల్లో ఈరోజు నేను 4వ మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ అధ్యాయం చదువుకున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసయ్య ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అర్థం. ఏలీ ఏలీ లామా సబక్తా అంటే అప్పుడు యేసయ్య ఆ మాట పలుకుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు ఏంటి, ఏలియా వచ్చి ఏమన్నా కాపాడుతాడా అని వీళ్ళందరూ అనుకుంటారు. కానీ అక్కడ యేసయ్య మాట్లాడినటువంటి మాట నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని అర్థము. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏలియా అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి నన్ను కాపాడుతాడా అనుకున్నాడు. కానీ ఆ భాష, మాట్లాడినటువంటి భాష యేసయ్య అరామిక్ అనే భాషలో మాట్లాడడం జరుగుతుంది. ఆ భాషలో మాట్లాడాడు. తెలుగులో దీని అర్థం ఏంటంటే నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. ఈ మాటలు శిలువపై చనిపోయే ముందు తీవ్రమైన ఆవేదనతో చెప్పినటువంటి మాట. ఈ వాక్యములో దావీదు గ్రంథంలో కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉంది. యేసయ్య తన పైన మన అందరి పాపములను మోసినప్పుడు దేవుని నుండి విడిపోయినట్లుగా అనిపించింది. యేసయ్యకు తన తండ్రికి ఉన్న మధ్య ఉన్న ఆ ప్రేమ ఎటువంటిదంటే చిన్నప్పటి నుంచి తన కుమారుణ్ణి ఎప్పుడు తన చేయి వదలలేదు. కానీ ఒక్కసారిగా తన చేయి వదిలినప్పుడు తనకు ఆ ఆవేదన ఏంటంటే నా తండ్రి నా చేయి ఎందుకు విడిచాడు. ఎందుకంటే మన పాపములన్నీ తన మీద మోసుకోవడం వల్ల ఆయన పాపంతో నిండాడు. అందుకు యేసయ్య
పాపం ఉన్న దగ్గర యేసయ్య ఉండడు కాబట్టి తన కొడుకు చేయిని విడవడం జరిగింది. అప్పుడు యేసయ్య మరియు తన పరిపూర్ణమైన మానవత్వమును మనకు మాదిరికరమై ఉన్నది. ఇది దేవుని ప్రేమకు సాదృశ్యముగాను ఉన్నది. ఎందుకంటే మన పాపములను కడిగే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. యేసయ్య మాత్రమే మన పాపములకు పరిహారం చేయగలడు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ పాపంతో నిండుకొని ఉన్న వాళ్ళు ఎవరు పాపం లేని వారు లేరు. కానీ మన కోసము యేసయ్య తన ప్రాణమును అర్పించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి యేసయ్య వచ్చాడు. మన కోసం మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో మరణించాడు. మనకు ఎన్నో అనుగ్రహించాడు కూడా యేసయ్య. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని దాటింపజేశాడు. నిత్య జీవంలోనికి మనలను వారసులను చేశాడు. మనకు అసలు మరణమే లేకుండా ఆయన మనకు నిత్య పరలోకమును ఆయన దయచేశాడు. కాబట్టి ఈ మాటలు మనకు దేనిని తెలియజేస్తుందంటే బాధను, దుఃఖమును, విడవబడిన స్థితిని తెలియజేస్తుంది. ఎందుకు యేసు విడవబడినట్లు భావించాడంటే ఎందుకంటే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఈ 4వ మాట నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనలను చేరదీస్తాడు. మన కార్యములు జరిగిస్తాడు. మనం ఆయన నమ్ముకుంటే మనకు చింత ఏమీ ఉండదు. మన పాపముల కోసం ఆయన మరణించాడు కాబట్టి ఈ రోజుని మనము బాధపడకూడదు, మనము ఆనందిస్తూ ఉండాలి. ఎందుకంటే మన పాపములను ఆయన కడిగిన రోజు కాబట్టి. ఈ దినమున యేసయ్య చనిపోవడానికి కారణం ఏంటంటే మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన కడిగి శుద్ధీకరించాడు. విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు అన్ని స్థితిలో తోడుగా ఉన్నాడని, మనకు ఏ దిగులు లేకుండా, ఏ బాధ లేకుండా మనకు ఏ కష్టములు ఉన్నాయో ఆ కష్టములు ఆయన మీద వేసి మనము సంతోషంగా ఉండాలి. ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటే ఆయనే మన పనులను జరిపిస్తాడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఉంటే మన పనులన్నీ ఆయనే చూస్తాడు. కానీ ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. చెప్పబడి ప్రభురమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు. సో ప్రభు నామములో అందరికీ రైట్ 5th கருவிலே